మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను వనస్థలిపురంలో ఉన్నటువంటి శ్రీ 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 మహామాయ ఆదిపరాశక్తి దేవాలయంలో ఉన్నాను. అద్భుతమైన సుందరమైన అమ్మవారి సన్నిధి అండి. ఎంత బాగుంటుందో తెలుసా? మనం చాలా రోజుల తర్వాత అమ్మ దగ్గరికి వెళ్తే ఎంత హాయిగా అనిపిస్తుందో అదే భావన ఇక్కడ ఉంది. మీకు విజువల్లో చూపిస్తాను. అమ్మవారు ఎంత నిండుగా అందంగా భక్తులు దీవించేందుకు నవ్వుతూ పలకరించినట్లుగా మనకు అనిపిస్తుందో మీకు అదే భావన కలుగుతుంది ఇక్కడికి వస్తే. అయితే మనతో పాటు పీఠాధిపతులు ఉన్నారు. అమ్మతో మాట్లాడేందుకు, అమ్మకి తమ బాధలు చెప్పుకునేందుకు, అమ్మతో కాసేపు అయినా వారి గురించి చెప్పుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారండి భక్తులు ఇక్కడ. ఇందులో భాగంగా మనకి కొంత సమయం ఇచ్చారు. ఆ సమయంలో మనకున్నటువంటి ధర్మ సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను, ఎలా ఇక్కడ జరిగే విశేషాలన్నీ. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఎవరైతే ఇప్పటివరకు రాలేదో ఇక్కడికి, ఖచ్చితంగా అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. ఇక అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమశివాయమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మంత్రదీక్షలు తీసుకుంటూ ఉంటారు కదా, అంటే ఇందులో భాగంగా ఆ మంత్రాన్ని అనునిత్యం పఠనం చేయాలా, లేకపోతే ఏమైనా విశేషమైన రోజుల్లో చేయాలా? కొంతమంది గ్రహణ సాధన చేస్తూ ఉంటారు, ఆ సమయంలో మాత్రమే చేయాలా? అసలు సాధారణమైన మనిషి ఒక మంత్రం తీసుకుంటే వారిలో పరివర్తన ఎలా వస్తుంది? ఆ మంత్ర పఠనం వారు ఎలా చేయాలి? ఎలాంటి గురువు దగ్గర మంత్రం తీసుకోవాలి? మంచి ప్రశ్న. ఇది చాలా అవసరమైనది ఇప్పటికీ. అయితే మొట్టమొదట ఒక చిన్న విషయం చెప్తాను. దీక్ష తీసుకునే ముందు ఉపదేశం తీసుకునేటప్పుడు గురువుని సరిగా ఎంచుకోవాలి. గురువుని సరిగా ఎంచుకోవడం ఎలా? మనకి నా జ్ఞానం ఉండదు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్న దైవం, మన కుల దైవం ఎవరైతే ఉన్నారో, ఇంట్లో ఆరాధించే దైవాన్ని, నాకు ఒక గురువు కావాలి, సరైన మార్గాన్ని సరైన గురువును చూపించు అనేసి మొట్టమొదట ఇంట్లో దైవానికి మనస్ఫూర్తిగా ఒక మండలం రోజులు పూజ చేయాలి. తర్వాత ఖచ్చితంగా ఆ దైవమే నీకు గురువుని చూపిస్తుంది, చేరుస్తుంది. దాంట్లో నిస్సందేహం. ఆ తాపత్రయం ఉండాలి. ఆ మండలం ఖచ్చితంగా పూజ చేయాలి. లేదా కొందరి భక్తి వారం రోజుల్లోనే ఆ మండలం పూజ పూర్తి చేసుకోవచ్చు. అంటే అంత తీవ్రతమైన భక్తి ఉన్నదనుకో, అప్పటిదాకా చూడడు, తొందరగానే ఇచ్చేసేస్తాడు. అలా ఒక్కసారి గురువుని ఎంచుకున్న తర్వాత జీవితంలో, ఇది ప్రతి ఒక్కరికి ఇప్పటి కాలంలో అవసరం, అందరికీ తెలవాలి. గురువు ఎంతో, ఒకసారి తాళి కట్టిన భర్త కాకుండా ఇంకొకరిని ఎలా చూడొద్దో, ఒక్కసారి ఉపదేశం తీసుకున్న గురువు, ఒక్కసారి గురుకు శిష్యులము అన్నామంటే కనుక అంత కట్టుబడి ఉండిపోవాలి. వేరే గురువుల్ని అనుసరించొద్దు అనేసని కాదు, గౌరవించాలి, ఏదన్నా విషయం తెలుసుకోవాలి. కానీ మొదట నీ గురువు ఎవరైతే ఎంచుకున్నావో, ప్రాణం పోయేదాకా ఒక స్త్రీకి భర్త ఎలాగో ఒకడే, గురువు కూడా అలాగే. గురువు అంటే ఎప్పుడైనా కూడా సాధారణ మనిషి అన్న భావనతో చూడదు. వాళ్ళ లోపల ఏ దోషాలన్నా ఉండొచ్చు, కొన్ని ఎవరి లోపలైనా ఉంటాయి. సాక్షాత్తుగా ఈశ్వరుడే, నా దైవమే నాకు గురువు రూపంలో వచ్చి చెప్తున్నాడు అన్న భావన గట్టిగా ఉండాలి. ఉపదేశ మంత్రం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితులలో ఒక్కరోజు కూడా మంత్రం ఉచ్చరించకుండా ఉండదు. ఖచ్చితంగా జపసంఖ్య గురువు ఎంత చెప్తాడో జపసంఖ్య చేయాల్సిందే. లేని సమయంలో కనీసం కొన్నిసార్లు చదువుకొనైనా వెళ్ళాలి. ఎలాంటి వాళ్ళు తీసుకుంటున్నారు, గృహస్థులైతే ఒక రకంగా, సాధకులైతే ఒక రకంగా, వాళ్ళ స్థాయిని బట్టి ఆ గురువు నిర్దేశిస్తారు, ఆ విధంగా చేసుకోవాలి. కానీ మంత్రం ఉపదేశం తీసుకున్న తర్వాత అది చదవకుండా ఏది తినొద్దు మనం. కనీసం 108 లేకున్నా 54 సగం, అందులో ఇంకా సగం 27 లేదా 11, కనీసం 5 సార్లు అయినా స్నానం చేయగానే ఆ మంత్రం చేసుకొని. అనారోగ్యంతో ఒక బెడ్ మీద ఉన్నారనుకో, మరి వాళ్ళు చేయలేరు కదా అంటే కనీసం అప్పుడు కాస్త భస్మాన్ని నుదుటికి అంటించుకునేసేసి నోట్లో వేసుకునేసి జపం చేసేసుకోవచ్చు. అక్కడ కూర్చున్నా జప ఫలితం ఉంటుంది. మనకు ఎన్ని రకాలుగా మనకి పరిస్థితులు కలికాలంలో మనిషికి వ్యతిరేకంగా ఉంటేనే భగవంతుడు అన్ని రకాలుగా అనుకూలతలు ఇచ్చాడు. ఉపయోగించుకుంది మనం అంతే. అది అంటే గురువు కూడా వీరికి ఏది అవసరమో అటువంటి మంత్రాన్ని ఇస్తారంట కదమ్మా. ఆ వ్యక్తికి సరి అయిన గురువు అయితే వాళ్ళకి ఏది అవసరమో అదే ఇస్తారు. కాకపోతే ఇప్పుడు దాంట్లో మనం చూస్తాము, శిష్యులు ఏది అడిగితే గురువులు అలా ఇస్తున్నారు. గురువు చెప్పినట్టే శిష్యులు వినట్లేదు. ఇప్పుడు శిష్యులు చెప్పినట్టే గురువులు వింటున్నారు. అలాగే కొంతమంది దగ్గర నేను విన్నది ఏంటంటేనమ్మా, ఈ మంత్రం ఎందుకో సరిగ్గా కలిసి రావట్లేదు గురువు గారు, నాకు వేరే మంత్రం ఇవ్వండి అని అడిగిన సందర్భాలు కూడా స్వయంగా నా చెవులతో నేను విన్నాను. నిజంగా అలా ఉంటాయా?
అదేంటంటే సాధకులకు మటుకే గురువు చూసేటప్పుడు అరవణ చక్రము అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఒక దేవత మంత్రం నువ్వు రామ తారకమే అడిగావు, శివ పంచాక్షరం అడిగావు, దేవి నవాక్షరి అడిగావు. దేవి నవాక్షరి అన్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. అప్పుడు అంటే నీ దేవతని ప్రసన్నం చేసుకోవడానికో ఒక ముఖ్యమైన కారణానికో భక్తి కాకుండా కొన్ని కార్యక్రమాలు సాధించుకోవడానికి మంత్రాలు తీసుకుంటారు కొందరు. అప్పుడు మటుకు అరవణ చక్రం వేసేసి వాళ్ళ పేరునందులో వేసి ఈ దేవత వాళ్ళకి పేరుకి కొన్ని స్థానాలు చూపిస్తారు. అరిష్ట స్థానము, సిద్ధి స్నానము, అట్లా ఒక్కొక్క స్థానం చూస్తే ఈ దేవత వీళ్ళకి అనుకూలిస్తుంది అంటే ఆ కార్యక్రమానికి సంబంధించినప్పుడు అప్పుడు ఏంటంటే ఆ మంత్రం గురువులు ఇస్తారు. అది పరిశీలించగలగాలి. సామాన్యులైతే గనక ఎవరైనా తీసుకోవచ్చు. దానికి ఏ మంత్రం పనిచేస్తుంది పనిచేయదు అని ఏముండదు. ఏదైనా మంత్రమే ఎవరికైనా పనిచేస్తుంది. ఎలాంటిదంటే తొందరగా వెళ్ళాలి అంటే నువ్వు నడుచుకుంటూ వెళ్తే ఒక సమయం పడుతుంది. కాస్త తొందరగా వెళ్ళాలంటే ఒక స్కూటీ ఏదో తీసుకొని వెళ్తావు. ఆ స్కూటీ నేర్చుకోవడం నీకు వస్తే ఒకటి, సైకిల్ అన్నా వస్తే స్కూటీ నడపగలుగుతావు, కాస్త బైక్ నడపగలుగుతావు, ఇంకా హెవీదైనా కూడా నడపగలుగుతావు. కాస్త బ్యాలెన్స్ మొట్టమొదటి నీకు డ్రైవింగ్ అనేది వచ్చి ఉండాలి. అట్లా ఈ మంత్రం కూడా అలాంటిదే. బైక్ అయితే నడపగలుగుతాను, స్కూటీ అయితే నడపలేను అని అంటే కష్టం. అలా ఏదైనా సిద్ధిస్తుంది. ఒకసారి అది తీసుకున్న తర్వాత వదిలిపెట్టవద్దు. అది ప్రతినిత్యం అనుష్ఠానం చేసుకుంటూనే ఉండాలి. కొన్నిసార్లు మంత్రం సిద్ధించిందని ఎలా తెలుస్తుంది? ఏ దేవతకు సంబంధించిన మంత్రం అయితే నువ్వు తీసుకుంటావో ఒక్కొక్క దేవతకి మనం ఒక్కొక్క లక్షణాలు చెప్తాం. ఆ లక్షణాలు మన లోపల ఏర్పడిపోతూనే ఉంటాయి. తర్వాత వాళ్ళ ముఖం చూసినప్పుడు ఆ దేవత స్ఫురిస్తా ఉంటుంటది. నరసింహస్వామి మంత్రం చేస్తా ఉన్నారు అనుకోండి, కొందరికి ఎంత ప్రసన్న మనసుకులు ఎంత ఇది ఉన్నా వాళ్ళ లోపల కాస్త గాంభీర్యం కనిపిస్తుంది. అలా శివయ్యది తీసుకుంటే ఆ విధంగా, నారాయణుడు తీసుకుంటే ఆ విధంగా, అట్లా ఆ ఇది అనేది తెలుస్తూ ఉంటుంటుంది. ఇంకొకటి ఏంటంటే జపం చేసేటప్పుడు కంటిలోంచి నీళ్లు కారుతూ ఉంటుంటది. అది ఒక సూచన మన మంత్రం చేరుతా ఉన్నది సిద్ధి క్రమము అని. నిదానంగా మంత్రం తీసుకున్నప్పటికీ మనకు సిద్ధి అయిన తర్వాత లక్షణాల్లో చాలా మార్పు వచ్చేస్తుంది. కొన్ని తప్పు పనులు చేయడానికి మనసు అంగీకరించదు. మాట్లాడలేము, కొన్ని మాట్లాడలేము, చేయలేము. అట్లా ఇంకా వారే నడిపిస్తారు. ఇవన్నీ కూడా సిద్ధి పొందాయి అని అనడానికి నిదర్శనాలు. ఇప్పుడు ఒక చిన్న సందేహం అమ్మ ఇందులోనే. మంత్రం తీసుకున్నాము, ప్రతిరోజు అనుష్ఠానం చేస్తూ ఉన్నాము, అనుకున్న కోరిక కూడా నెరవేరిపోయింది, అసలు అనుకోకుండానే అది నెరవేరిపోయింది. ఆ తర్వాత ఆ మంత్రాన్ని ఆపేస్తూ ఉంటారు కొంతమంది. సిద్ధి పొందేసింది కదా ఇంకా అన్నట్టుగా. అలా చేయొచ్చా, చేయకూడదా? అంటే ఇది ఎట్లా అంటే ప్రశ్న, మంత్రం ఆ కోరిక తీరడానికి మటుకే తీసుకుంటే అంత మటుకు చేసేసి అలా వదిలేయకుండా ఉద్వాసన చెప్పాలి. దానికి పద్ధతి ఉంటుంది. కాకపోతే మనం కోరుకున్న కోరిక తీరినప్పుడు ఏంటంటే గౌరవ సూచకంగా కనీసం అప్పుడప్పుడు చేయడంలో కష్టమేమి లేదు కదా, చేయొచ్చు. అలా శిష్యుడిగా తీసుకుంటే కనుక వదలొద్దు. అది నిరంతరం ఇంకా వాటికి ఉన్నన్నాళ్ళు చేయాలి. ఒకవేళ ఒక పరిస్థితి ఖచ్చితంగా వచ్చి మంత్రాన్ని వదలాలి అనుకుంటే ఒకసారి ఇచ్చిన మంత్రం నేను వదిలిపెట్టదు. నువ్వు చేసినా చేయకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. తర్వాత ఇచ్చిన గురువుకు కూడా వ్యతిరేక ఫలితాలు వస్తాయి నిర్లక్ష్యం చేయడం వల్ల. అట్లాంటి సమయంలో గోవు చెవులో వెళ్ళేసి 3 మార్లు మంత్రం చెప్తే కనుక ఆ గురువుకి మనకి ఇచ్చిన మంత్రానికి సంబంధం తెగిపోతుంది. అంత విశేషం. అంత విశేషం. మీ మాటల్లో తెలుసుకోవాలని చాలా ఉందమ్మా. మరొక ఎపిసోడ్ లో వాటి గురించి కూడా మాట్లాడదాం. కానీ ఎటువంటి సందేహాన్ని అయినా చాలా అవలీలుగా నాకు నివృత్తి చేస్తూ ఉన్నారు. ఇలా చాలా సందేహాలు ఉన్నాయి, అన్ని మరొక ఎపిసోడ్ లో అడిగే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలమ్మా. నమః శివాయ.